అమ్మా ఏం చేస్తానవే? ఏం లేదు, కూర ఏం లేదు. ఈ కొబ్బరి వక్కలు నూరి పచ్చడిని ఎత్తా అని చూస్తున్నా. పోంగా కూరగాయలు ఏమంటే తేపోదు నానే నేను. నీకా నిన్నటి వాటి చెప్తానా, తెచ్చినవా నువ్వు? మళ్ళీ ఇప్పుడేమో తేపోదు నానే అని మాట్లాడతావు. కొబ్బరికాయ దొరికిందని అలకగా పచ్చడి నూరుతాను. ఇక మరి ఏం లేదు, ఏమున్నది? ఇప్పుడే చిన్నమ్మ వచ్చింది, గుత్తనాట్లు రేపటి సంది పట్టుతన్నం బిడ్డ, మరి రావాలన్నది. ఇక ఏం కూర లేదు, పచ్చడన్న నూరుకుందామని నూరుతున్నా. ఏమైంది నువ్వైన పని? ఏమున్నది గదే అంటాను. పైసలు 1,50,000 పేసారి ఇచ్చింది కదా, 1,60,000 ఇస్తా అంటాను అంతే. ఒక్క 10,000 పెంచుతాడు అట్నా? ఆయన కాక పెంచుతాడు అయ్యా. మరి నువ్వేమన్నావు? కనీసం 1,80,000 ఇస్తే ఉంటా అని నేను అన్నా. 2,00,000 అనపోయినావు? 2 లక్షలు అంటే ఇంట్లేడు ఆయన. లాస్ట్ 1,80,000 అని నేనంటే ఆయన కూడా ఇంట్లేడు. సరే అని సపరేట్ వచ్చినాయి. తక్కువ ఉంటది ఆయనకు, దున్నుడు బొచ్చడు దున్నుడు ఉన్నది, దున్నినవు కూడా పెంచాడు అట్నా? అట్లా కాదు కానీ ఆ రత్నాకర్ సేటు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఇట్లా బిడ్డ అని ఒకసారి మాట్లాడుకుందాం, నాకు డ్రైవర్ కావాలి అది అని అన్నాడు. ఓ గాయనక ఆయన అద్దు గింత నిమ్మలం ఉంచాడు, అద్దే అద్దు సపడకు. నిమ్మలంగా ఉంచుడేంది? రికా ఉంచుకొని పైసలు ఇస్తాడా? మరి ఏ పని బాగా చెప్తాడయ్యా ఆయన కింద మనుషులు అందరూ. ఇక పని చెప్పనోడేవాడు పైసలు ఎక్కువ ఇస్తాడు. మనకు జరగ ఇల్లన్న అవుతుంది. 10,000కి 10,000 అవసరం కదా. పోయి మాట్లాడుకోకపోయినావు, నాకెందుకు చెప్తాను? కాదే నేను మాట్లాడుకుంటే నువ్వు మెచ్చుతావానే? ఇది తక్కువైంది గింతకే మాట్లాడుకొని వచ్చినావా, గిట్లా మాట్లాడుకున్నావా అంటూ మళ్ళీ పేరు నిలబెడతావు. ఆఖరికి ఆ సీట్ అన్నాడు, నువ్వు మీ భార్యను తీసుకొని రా అని చెప్పిండు. ఇప్పుడు నన్ను పట్టుకోని పోయి మాట్లాడితేనే మాట్లాడినట్ట, మరి లేకపోతే అన్ని వైనాలు పెడతావు. నీతో గోసున్నది. సరే కానీ పోయేద్దాంపా. ఉన్నాడట్నా? ఉన్నాడు, రమ్మన్నాడు. ఇప్పుడు వచ్చి మాట్లాడుకోబిడ్డ అన్నాడు. తొక్కు నూరినాక పోదామా, వచ్చినాక నూరు అన్న? పోయి మాట్లాడుకున్నాక ఓ పని నడు, ఇంట్లో పెట్టద్దా. ఈసారి దున్నుడు ఖాయమే కదరా? మరి ఖాయంగా చెప్పరు. నువ్వు ముందటే ఉన్నావు, గోస పుచ్చుకున్నావు, అందుకే నేను నిరుడు ఆ సంబంధి పెట్టుకున్నా. మళ్ళీ ఏడు నేను ఉంటా పట్టేలా అని వచ్చినావు. నిన్ను నమ్మకనే మీ అమ్మని తీసుకొని రమ్మన్నా. ఉంచుడేనా? ఉంచుడే పట్టేలా. మరి గదే చెప్పు, ఏమేమంటావో చెప్పు. ఏమున్నది పట్టేలా, నువ్వే ఎప్పుడు అదన్నమాట. ఏం చెప్పేది ఉన్నదిరా, పెద్ద జీతగానికి 1,20,000 దిగిందట. నీకు ఆ 1,00,000 వరకు ఇస్తా ఉండు. ఏదో పట్టేలా 1,00,000 అంటే పోయిన సంవత్సరం నడిచింది. ఇప్పుడు సారే పట్టేల దగ్గర ఇష్టానికి 1,20,000 ఇస్తారట. 1,20,000 ఇస్తానంటే వాడు అన్ని తీరులో పని చేస్తాడు. వాడు బురద కొడతాడు. నువ్వు కొడతావు వారు బురద కొడు. ఎందుకు కొడతా? మా వానికి ఏం తక్కువ, మంచిగానే చేస్తాడు పని. నువ్వు చేసినాకనే ఈ పైసలు. ఇప్పుడు అన్ని విధాల పనులు వస్తాయారా నీకు? ఇప్పుడు అరే నీకు తెలియదు పట్టేలా, నాకు తెలియదు. రావా అని పచ్చల కొరకు ఇట్లా అంటే కొడతావు, కానీ బురద కొరకు కొట్టిన వాడికి మేటి జీతగాడు అంటారు. అన్ని పనులు వచ్చు, అన్ని చూసుకుంటా నేను. నన్ను అయితే గోస అయితే పుచ్చుకోవద్దు. లచ్చ ఫస్టే చెప్తానా, నేను జీతం ఉంటా అని వచ్చిండు, ఉంచుకుంటానని నేను కూడా అంటాను. నాకు జీతగాడు అవసరమే. ఇక ఇచ్చినాక పైసలు ముట్టినాక తీరు ముట్టక ముందు తీరు అయితే మాట్లాడదు. ఫస్టే చెప్తాను ఏదైనా. ఓ పటేలా, నీకు వెనుక ఇస్తాడు. సరే 1,00,000 కంటే ఎక్కువనైతే నాగరే కాదు. అయ్యో 10 అటు ఇటు చూడరాదు పట్టేలా. 10 అటు ఇటు అంటే ఏం చెప్పాను నేను. ఆ 1,10,000 కాడుకుండి. ఇక అంతే, ఇక అంతకు మీకు ఏం లేదు. ఏమంటావు? ఏమంటావు? ఇక 2 పూట్ల భోజనం పెడతాడు కావచ్చు. 2 పూటలు నేను పెడితే మళ్ళీ నువ్వు మంచిగానే ఉన్నావు. ఇక ఓదంటే పోతే ఓదంటే దొరకబడతాను నువ్వు. పట్టేలా పొద్దున చేస్తే మళ్ళీ మధ్యాహ్నం చేస్తే చీకోవడానికి మా ఇంటికనే తింటాడు పొలగాడు. సరే పొద్దున పని ఉన్న రోజు అంటే పొద్దున మా ఇంటికనే తింటాడు, మధ్యాహ్నం బాయికాడికి ఎట్లయినా సర్దిపోద్ది. కానీ రోజు అంటే వీలు కాదు, ఓ రోజు మీ ఇంటికాడ కూడా తింటాడు. మరి పొద్దుటి పూట బియ్యం కరువేనే అయ్యా అంతే. ఇక బోదే ఉన్న తీరా, కుక్క తింటుంది నక్క తింటుంది, నీకు పెడితే చెడిపోతానరా నేను. సరే పట్టేలా, ఖాయమేనా? ఖాయం. నా పైసలు పట్టుకురా ఇటుదేవే. ఎంత అని మాట్లాడినావు? అరే 1,10,000. అరే పెద్ద జీతగారులకు గంతే, ఈయన కూడా గంతేనా? పెద్దోడికైనా 10,000 తక్కువే. తక్కువ వేయాలి. ఏం పని చేస్తాను వాడు? సగం పని చేద్దాం చేయబట్టే. ఇక పని కూడా చెప్తాను లచ్చవు, మళ్ళీ నాకు తర్వాత ఇబ్బంది పెట్టద్దు. 4 బర్రెలు ఉన్నాయిరా, బర్రెల పాలు పిండాలి, పెండకాయలు తీయాలి, తెరలు లేవగానే గడ్డి మొప్పు కోసుకొచ్చి ఆడేయాలి, షాయ పోతుందమ్మా, షాయ తాగాలి, ఇంత బువ్వ తినాలి, మళ్ళీ బాయికాడికి నడవాలి. నీకు పని వెనుక తీస్తానని అడుగు అంతే. నా పని కాడ డోకత్తనైతే నేను నిన్నే పట్టుకుంటా లచ్చవ. ఏందయ్యా అలా పంట పండుడేమో కానీ జీతగాళ్ళకు నువ్వు పెట్టుబడికే సరిపోతుంది. మనకి మిగిలేదు ఏం లేదు, మనం చేసుకునేది నయం ఉన్నట్టున్నది. ఇగో ఈ 10,000 బ్యాన్ తీసుకో. 1,00,000 రూపాయలు వడ్ల పైసలు రాగానే ఇస్తా, నీకే ఇస్తా. నా మాట పోవద్దు, పనికి మంచిగా రావాలి, పనికి వాళ్ళకి పనికి తోలు. మాటికి పైసలు అడుగుతారైతే నాకే దొరికాయి. అందుకోపుట్టు వచ్చి నాకు పైసలు 500, పండుగకి 500, తీర్థం పోవాలి 500, ఇవి అంటే నాకే గురువు. ఒక్క నాగపోయినా పైసలు కట్టాలి చెప్తారా ఫస్టే. మాట పోకుండా జీతం చేయాలి. ఇగో పైసలు జాగ్రత్తగా పెట్టుకో. ఇలా వస్తాను. నమస్తే. నమస్తే కూర్చో. అమ్మా
ట్రాక్టర్కు రా. ట్రాక్టర్ కా మన సాధనే కదా దోస్తానే మా ఇద్దరు చూడు, నువ్వు పొలం కాడికి కూడా వచ్చిన అవసరం లేదు. అట్లా మీ ఇద్దరికి జత మంచిగా కలుతుందనే ఇక మనకు మాట్లాడినా. మొత్తం మేము చూసుకుంటుంది. కాదురా, అది రమేష్ పటేల్ బంద్ చేసినావా? బంద్ చేసినాను. మరి ఈ సంవత్సరం నువ్వే ఉంటాను అని అన్నారు. బంద్ చేసినా నేనే. బంద్ చేసినట్టు అటు బంద్ అయితేనే నేను ఉంచుకున్నా. ఇక నీ సంగతి చెప్పు. నాదే ఉన్నది పడేలా. ఊళ్ళో ఎట్లా నడుతున్నాయి జీతగాళ్ళకు డ్రైవర్లకు? గదే ప్రకారంగా మాట్లాడరాదు. ఊళ్ళో అంటే 1,50,000 నడిచిపోయిన సారి 1,50,000 ఇస్తా ఉండు. గట్లుంటుందా పడేలా? పోయినసారి గట్లే నడిచింది, ఇప్పుడు గట్లే నడుతుందా? 1,50,000 అంటే వాళ్ళు కూడా గదే 1,50,000 ఇస్తారంటేనే బంద్ చేసిండు. ఇంకా 10-20,000 పెంచుతానన్నా కూడా అద్దనే సపడే కూకున్నాడు కాదు పటేలా. ఇప్పుడు ట్రాక్టర్ డ్రైవర్కి అయితే 1,50,000 నుంచి 1,60,000 నడుస్తుంది. హార్వెస్టర్ నడుపుతాను అంటే 1,80,000 2 లక్షల దాకా కూడా పోతుంది. మరి నాకు హార్వెస్టర్ లేదు, నువ్వు చేసే నాకు ట్రాక్టర్ పనేనే. అట్లా కాదు పడేలా. ఇప్పుడు నేనేమంటానంటే 2 లక్షలు నీకు హార్వెస్ట్ కొనుక్కున్నా నడిపిస్తా, లేకపోతే ఇది 24 hours నడిపన్నా నడిపిస్తా. నీ పనిని బట్టి. నీ కథ మంచుకున్నది. నీకు 2 లక్షలు ఇచ్చి నేను హార్వెస్టర్ ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ 15-20 లక్షలు పెట్టి. ఇప్పుడు పాతగా ఉన్నోళ్ళే 1,70,000 1,80,000 ఇస్తానన్నారు. నువ్వు మళ్ళీ 1,50,000 1,60,000 అంటే గది ఎందుకు వదులుకుంటావు చెప్పు. ఇక ఉన్న పనికి అది నువ్వు ఉంటావా? ఏం చేస్తావు చెప్పు కదా, ఒక ముచ్చట చెప్పాయా అంటే. మరి ఇక మరి 1,00,000 2 లక్షలు కావాలంటే మేము ఏనుగా తెచ్చియాలా? మీ జీతగాళ్ళకి ఇచ్చే సరిపోతుంది మళ్ళీ పండిన పంట అంతా. అరే కాదు పడలేవా, మాకేమైనా పుణ్యానికి ఇస్తాలా? మీరు గట్లా మాట్లాడతారు. చేతనే రాదు. పుణ్యానికి నేను ఎందుకు ఇస్తా, పుణ్యానికి మీరు ఎందుకు చెప్తారు? వాటిలో చూడు ఎట్లా అంటారు. చూసుడు కాదు కానీ మరీ 2 లక్షలు అంటే ఎక్కువ అవుతలేవా? మీకు పడితే ఇది మేమన్నా అద్దంటానా? సరే ఆయన అన్నాడు కదా, ఆయన కన్నా 10,000 ఎక్కితో పోనీ. 1,90,000 కూరగాయల భారం చేస్తాను ఏంది పటేలా? ఆ 2 లక్షల కాడికి ఒక వేసుకొని నువ్వు చెప్పిన పని చేస్తాడు కానీ. సరే నేను ఏ పని చెప్పినా చేయాలి అంటే ఏ పని పెడితే ఆ పని చెప్పా. ట్రాక్టర్ నడపాలి, ఉసుక ట్రిప్పులు రాత్రి ఇప్పుడు ఉంటాయి పోవాలి. మరి డ్రైవర్ పని ఏది ఉన్నా చేస్తానే, ట్రాక్టర్ పని. ఇక వ్యవసాయ పని మందు గిందు అంటే నా వల్ల కాదు. నువ్వు ఉసుక కొట్టువన్నా కొడతా, నైట్ దున్ను అన్నా దున్నుతా. సరే కానీ ట్రాక్టర్ పని చేస్తా నేను. ట్రాక్టర్ పనే ట్రాక్టర్ 2 లక్షల రూపాయలు ఇచ్చి ట్రాక్టర్ పనే చేస్తా. ఇట్లా మన గీత పెట్టినట్టు మాట్లాడకు. అట్లా కాదు పడేది. నేను ఏమంటాను, ఉసుకంటే ఉసుక కొడతా, నేను కాదంటలేను. మరి గీత పెట్టినట్టు ఒక ట్రాక్టర్ పనే చేస్తా. ఏ పని చేయ దమన కాక బర్రెపాలు గిట్ట అందుకోమంట. నేను ట్రాక్టర్ పనే చేస్తా, కవి నేను అందుకుంటారు ఇవా. అరే పిండాలి దమన జీతగానే రోజు ఒక బండి ఒక బర్రె పిండు అంటావు ఎట్లా? అవి రావే పడేలా. సీట్ సాప్ చెప్పాలి ఏదైనా. అట్లయితే నాకు వీలు కాదు పోలి ఉండు లేకుండా. పాలు రోజు కాదమ్మా, వీళ్ళు రాని రోజు తప్పన పిండాల్సి వస్తుంది. నేను పిండుకో అన్నా మరి. వీళ్ళకు 3 లక్షలు పెట్టి జీతగాలు పెట్టుకొని సాసమే బర్రెపాలు పెట్టుకుంటే వాస్తవానికి నాకు పాలు విని రాదు. సరే ఇంకా గడ్డి అంటే ఏమన్నా కోసుకొస్తే బాయి మొఖాన పోయి గడ్డి కోసుకొస్తా పొద్దుగాల. అట్లా ఏదో ఒకటి నీ శాతనైన పని చేస్తే నాకు సంబరం అనిపిస్తుంది. సరే ఇగో ఏదైనా కానీ నేను ఎందుకు అన్ని చేస్తా అంటానంటే, ఒకటి దిక్కు 2 లక్షలు ఇచ్చినావు అనుకో, నేనన్నా కట్టుకుంటా. ఓ పద్దు పోతుంది. జరగదైతే ఒక్కటి చేసి పెట్టినా. 2 లక్షలు ఒకసారి అంటాడు. మరి సగం ఇచ్చి సగం వాళ్ళ పని చేసేది ఎంతో చేయండి ఎంతో. మరి ఏ పనైనా చేస్తా అనేది ఎందుకు? పైసలు మాకు మొత్తం కావాలనే కదా. అర్తికాడి పోయి తెస్తారేయాలి. సరేనే ఇప్పుడు సగం ఇచ్చి ఓ 5-6 రోజుల కన్నా సగం ఇస్తే ఒక్క దిక్కు ఉంటాయి కదా కట్టుకుంటా. ఇక నువ్వు నౌకరికి రా, నీకు పైసలు 1,00,000 రూపాయలు, నీకు కూడా ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తా పట్టుకపో. ఎల్లుండి అంటున్నావు కదా, ఎల్లుండే ఇస్తా ఒదికి కట్టుకుందువు కట్టుకో. కానీ నా పని వంక లేకుండా చేయాలి నాకు. చేస్తా విన్నావా? ఇక మీరు ఇద్దరు నాకు ఉన్నట్టే అంటే మీకు చెరింత చెరో వీనికో 50,000 నీకో 1,00,000 రూపాయలు అప్పు కూడా ఇస్తా. కానీ ఇంకోలో పోవద్దు, నా చేతి కిందనే ఉండాలి. ఇగోవే సాగదు ఆమెకి తీసుకో. ఎందుకు నువ్వు తీసుకోరాదు? ఇగో ఆమెకి ఓవా పనికి పైసలు ఎంత ముద్దుగిస్తానో పనికి అంత ముద్దుగా తోలాలి. పటేలా నీకు ఒక్క రోజు కూడా నాకు పోదు కానీ కాదు, ఏదైనా ఉంటే నువ్వే మాట్లాడుకుంటే అయిపో కదా. నన్ను రమ్మన్నవాడు ఇద్దరు ఉంటేనే తెలుస్తుంది. నువ్వు వండి పెడితేనే ఆయన పనికి వచ్చేది. నువ్వు నేను చెప్పక చేయకొచ్చి నీ మొగడు పనికి రాలేదంటే నువ్వు నాకు చెప్పించినావు. ఆ భయాన నాకు ఎరికేనా? భయాన్ని ఇచ్చిన రోజు ఎరికనా, తీసుకున్న రోజు ఎరికనానవా? అప్పుడు నేను మాట్లాడా. అందుకే అవన్నీ వాళ్ళ నాయనమ్మని తీసుకొచ్చుకోమన్నా, ఆయన నిన్ను తీసుకొచ్చుకోమన్నా. మనకు మధ్యలో మనుషులు ఏమద్దు. మీరు చక్కగా పంపితే చాలు. సరే పోయిరా పొల్లి. ఇవాళ వస్తారా మరి డ్యూటీకి? రేపు పొద్దున వస్తారా? పొద్దుగాలనే వస్తాం. పోదాం రేపు పొద్దుగాల. నేను కూడా వస్తా. నీకు ఏదైతే దున్నాలో చూపించేస్తా. నేను ఇంజన్ వేసి వచ్చి నీ అలా వాడుతుంది. సరే పెట్ట
రైట్ ఏ బోల్ The next day. అదే మొత్తం బాగా కనిపిస్తుంది కూర్చో పోనీ సూపర్ మంచిగా అట్లా మెల్లగా దించాలా పని పని చెప్పలే ఇగో రామ్ నువ్వు దవ ఉండవు మొన్న 2 మంది మోయించిన ఇగో పిల్ల ఈ 2 ఎకరాలు నీళ్లు బారిన మందం 20 కొట్టు కుంకున్నట్టు ఉండాలి దుక్కి మళ్ళా మెత్తగా సరేనే. అరే నువ్వు ఇలా మొత్తం ఒడ్లు చక్ర పిల్ల రేపు పెట్టుకుందు రాంగ ఎట్లా గడ్డి వేసినావు కదా నీళ్ళు గడ్డేసిన పెట్టిలా ఓ సైడ్ డీజిల్ కొంచెం ఉన్నది 2 ఎకరాల మంది వస్తాయి కావచ్చు. మళ్ళీ ఏమంటాను డీజిల్ సరిపోదు మరి. ఏమన్నా దున్నేసరికి వస్తా నేను వీలైతే మనలో మడి ఇడిచిపెట్టు ఆ మల్లయ్యకి పోయిరా నేను ఇంతలో డీజిల్ పట్టుకొని టిఫిన్లు పట్టుకొని వస్తా ఇడికి. సరే కొంచెం తొందరరా మరి. ఇది ఎంతసేపు అవుతుంది? 2 సార్లే కదా. జాగ్రత్త బిడ్డ మరి పని. ఇగో నువ్వు ఒడ్లు చెక్కుడు మొత్తం కావాలి అలా రేపు ఒడ్లు పెట్టుకుందు 2-3 రోజులలో నాటేసినా మనం ఇక ఇన్నా పని కానీ జల్ది మీది కట్టుకో ఇక బా. ఇంకా నీళ్ళు పట్టుకొద్దామంటే అద్దాంటివి. అరే నీళ్ళు ఎందుకు పిల్ల బావి నీళ్ళు తాగేటి నేను తాగుతా రోజు వచ్చినప్పుడల్లా. బావి నీళ్ళు తాగేందుకు నీళ్ళు పట్టుకొని రావాలంటే వీళ్ళకి ఫిల్టర్ నీళ్ళు కావాలన్నా ఏంది మీకు జ్వరం పని జల్లి కానీ వీడు నీదే ఆల్చు ఎల్లుండి నాటేయాలి మరి కానీ కట్టుకో లుంగి మీది గట్టి దిగు గడ్డి ఇప్పుడు మందు పొలంలో కొడతాడా ఓట్లో కొడతాడా కొట్టు 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 కానీ 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 జల్ది కావాలి కానీ కానీ దంజు కానీ అంటానా అరే బండి ఎందుకు పని చేసినావే ఏ వినత్తలేసేటు కానీ కానీ అన్నా కానీ ఇక పోతాను నేను సర్ది పట్టుకొని డీజిల్ పట్టుకొని వస్తాను ఆయన సూపర్ మంచిగా చెప్తాను బిడ్డ నువ్వు అయితే పోతాను ఆ సైడ్ గీ అష్టప్పుడు అమ్మరు మర్చిపోయినా తీసుకురా అది ఎత్తది అరే నువ్వు బండి ఎందుకు పని చేసినావే మంచిగా చేయమంటే ఓ సైటు వచ్చినప్పుడు పాన్ బార్లు మర్చిపోయినా జర బాంచాను 2 పాన్ బార్లు పట్టుకరా. వీనికి అమ్మరు తెస్తా నీకు పాన్ బార్లు తెస్తా సరే. ఆ నీళ్ళు ఆబుద్ది అయితేలేవే 2 బాటిల్ పట్టుకరా సైట్ అంటే బాటిల్ పట్టుకరా ఏం పట్టుకరా మంచిగానే ఉన్నాయి నీళ్ళకేమైంది బాటిల్ అయితే పట్టుకరా. అట్లే మర్చిపోయినా ఆ కర్రలు అసలే దిగుతలేవే ఆ సాలు పడతలేదు అసలే ఆ గడ్డి అట్లే ఉంటుంది. వచ్చినప్పుడు ఆ 2 కర్రల జడ్డలు పట్టుకరా. పట్టుకొస్తుంది ఇక అట్లే ఆ టైర్ కూడా మొత్తం కయం మొత్తుకుంటుంది. ఆ బేరింగ్ వినట్టున్నది బేరింగ్ అయితే పట్టుకరా ఎందుకైనా మంచిది. రాంగావు కర్రల చేతున్నావు బేరింగ్ కొనుక్కొని వస్తుంది డీజిల్ పోతాను కదా ఇప్పుడు మళ్ళీ నువ్వు మధ్యాహ్నం మారుతావా మారుతా లేకపోతే గడ్డి అట్లే ఉంటుంది సాలు పడతలేదు. సరే తెత్తది రాంగా సరే సరే తొందర పట్టుకరా వెళ్ళేస్తా నా అమ్మర్ అయితే మర్చిపోకసమా ఓ నీ అంబర్ తెత్త తీరా నాయన చిన్న నచ్చిన కదా ఈ మనిషి ఇంకా రాకపోయా ఉది కాకలు కాబట్టి. ఓ అరవిందో అరే సేటుకు ఫోన్ చేయరు ఆకలి అవుతుంది ఉదికి ఇంకా సదులు పట్టుకురాలి పాన్ బార్లు పట్టుకురాలి 4 ఎంత గుంచుతుంది. ఓ నానే ఉన్నది పోయిన మనిషి అటే పోతాడు అరా ఇక వీళ్ళు చేనులో దావని ఏమని అనుకోనియా దామని పోయాడు కూర్చుందాంపా తీసుకొస్తాడు. అబ్బరు బిడ్డో ఇటు మొత్తం దిగబడుతుంది కాదురా ఏదంతా దిగబడతాని గిజ్జ ఎక్కువ అంటాడు ఈ గడ్డి చూడు ఎట్లున్నదో తరల కొట్టిండు మురం మోయించండు ఈ సంవత్సరం అంబర్ తెలియదేలే ఇంకా మొత్తం బూస్ట్ లేకపోతే పని అవుతుంది ఏడే జాలేడు పత్తలేడు ఇంకా కాలు కడుకుందా కూర్చుందాం కాసేపు. వాళ్ళు అయిందో కాలేదో దిగుతారు కాళ్ళ దగ్గర అడగనే పట్టిరి ఏమంత పని చేసిల్లని ఇప్పుడే దిగిలు వీళ్ళు రారా వస్తాను రారా నడుచుకుంటూ వస్తాడు అబ్బో బండికి ఏమైందో బా నాకు అనుకున్నారు జీతగాళ్ళు కాళ్ళని చెడిపడేనని అబ్బా మా ఇల్లు వాళ్ళు ఆయన ఆదరా దిగి కూర్చున్నారు 2 అవుతుంది సావమాట వానే ఆడ తిను అయ్యో ఇది మినరల్ వాటర్ పడతానాయి ఇవి సరిగా నంబర్ వేసేటు
అరే అంబర్కనే దుకాణంలో పోయినా బండి పెట్రోల్ వచ్చింది, పెట్రోల్ కొనుక్కొని నీకు అంబరు పాన్ బార్లు ఇద్దామని పోతే ఆయన లేడు దుకాణం బంద్ చేసుకొని పోయిండు. అంటే పాన్ బార్లు కూడా అదేలే, అంబర్ ఒకటి పాన్ బార్ ఒకటి 2 దుకాణాలు దొరికేటి ఆయన. అరే నువ్వు గమ్మత్తున్నావు సేటు, కొంచెం బండుకొని రాపోయినావు ఇక మంచిగా తిని మళ్ళీ జత్త దావని చేనులు అయిటన్నా పోని అనుకున్నావా? అయితే అందుకు ఇప్పటిదాకా తినకుంటుంటరా? అరే అంబర్ లేకుండా పని ఎట్లయితే సేటు? అంబర్ కన్నా అన్నమే చీప్ అయిపోయింది ఎవరో నీకు. మాకైతే తిను మంచిగా ఒక సలబడి ఫస్ట్. ఇప్పుడు పని ఎట్లా చేస్తారు? అంబర్దే ఉన్నది బిడ్డ, అన్నం తిని కడుపు నిండా. తీరా కొంచెం తీరా. పని కాదు, ఇప్పుడు తలకాయ వచ్చి మొదలైతే మళ్ళీ నాకు మళ్ళీ పోతే ఎత్తగాని తీరా దండం పెడతా మీరు కానియర్రా పని. మళ్ళీ ఓడింది కావాలనేది తెలియదు తీయని. ఓ ఫ్రైడ్ రైస్ అన్న పట్టుకు రాపోయినావు. ఇక మీరు చేసే పాటుకు ఫ్రైడ్ రైస్లోను బిర్యానీలు వస్తాయి. పని చేసేవానికి కొంచెం అన్నం మంచిగా పెట్టాలి సేటు. నువ్వు ఈ క్యాబేజ్ కూర పప్పు కూర ఏం తింటావు? పని ఉన్నప్పుడు ఇంత గుడ్డో లేకుంటే చికెనో తెచ్చుకోవాలి. కానీ ఏం మంచిగా లేదు. ఇప్పుడు ఎట్లా పని చేస్తారు సేటు దీన్ని? ఇదేంద్రు గుడ్లు అనబడితే ఫ్రైడ్ రైస్లు అనబడితేనేవరా? తినరా ఇంతే. సరే పో తిని చేస్తాం పో. డీజిల్ తెచ్చిన, కొడవన్లు తెచ్చిన, బేరింగ్ తెచ్చిన. సరే పోయి కానీ పని కానీ ఇక ఆ కూరలో ఉప్పు లేదు ఏం లేదు. క్యాబేజ్ కూర పట్టుకొని వచ్చిండు, అన్నం సగం అట్లే ఉన్నది. సరే కానీ ఆయనతో 2 నోట్లు పెట్టిపోరు ఇక పోదాం. కానా ఇప్పుడు ఏమైనా కానీ కాసేపు అంటే పని అట్లే ఉంటుంది రా, మళ్ళీ ఆగుతుంది. ఇటు కాకుండా అవుతుంది. ఉరితో పని నడుతుంది అంటే ఇప్పుడు అంబర్దేలే ఏందేలే ఎట్లా నడుతుందన్న పని? ఇప్పటికే తలకని వస్తుంది. అత్తే కయ్యం మొత్తుకుంటాడు, మళ్ళా కుక్క మొత్తుకున్నాడే మొత్తుకుంటాడు. పని చేయలే ఏం చేయలే, మళ్ళీ ఎంతసేపు కూర్చుంటారా అంటాడు. ఇక కానా వాడు ఉరినంత మాత్రం మనం చేస్తామా? అంబర్ ప్యాకెట్ మీద తెమ్మంటదేలే. ఏమన్నా నాలుగంత గుంజుతుంది, పనులన్నీ మొత్తం కటకట అంటుంది. ఆ పాన్ బార్ తినకపోయేసరికి అంబర్దేలే కదా చూస్తా పని ఎట్లయితే నేను కూడా చూస్తుంది. కావాలని ఏడదేవాళ్ళని బండి ఆడ పెట్టి నడుచుకుంటూ వస్తాడు పీసినారుడు. కాసేపు ఉరుగుతా నేను ఇక పండు కొద్దిగా అయినాక పోదాం. 1 గంట తర్వాత లేపు ఇక పండుకో. 2 days later. ఈ రాత్రి బత్తడినా కూడా ఇయలే. ఏందో పని అయితేనేమో చెయ్యి అని సాగబడతాడు మీదుండి. ఇక కాదురా, ఈ పొలాల సీజన్ అప్పుడు మనిషికో 90 మంది ఇస్తే ఏమైతుందిరా నాకు? అవ్వా గవిటికి కూడా కొంచెం పడవాటే. మీకు జీతం ఎక్కువ ఇస్తలేనా అని బొందా మళ్ళీ బత్తి అన్న అన్నీ మాట్లాడబట్టే. ఇంకా నీళ్ళు అట్లే ఏం పట్టలే కాదురా. మనిషికి పొద్దుగా చెప్పిన నీళ్ళు నిండు పెట్టు అని. ట్రాక్టర్ దిగబడతా అంటే తెలుస్తుంది అధ్వానం. సరే ఆ 2 రోడ్లు పెట్టిపోరా, నీ అడుపక్కన వస్తాను. ఆ నీళ్ళు మొత్తం గట్టు కింది పోకుండా. ఓపో ఓ సాగదు ఓ ఇట్లా బిడ్డ ఏడే సాగదు ఏడి పండుకున్నాడు, జ్వరం బాగా వచ్చింది. ఇది పనుల సీజను. ఆ పొలం దున్నుడే కాలేదు, రేపు నాటుకు మందిని పిలిచిన నాటున్నది. అంత పొలం అంతా గొర్రు కొట్టేది ఉన్నది. ఇప్పుడు జ్వరం వచ్చింది అనబట్టి నేను ఏం చెప్పాలి చెప్పు? అబ్బా అగ్గోలు వచ్చింది పటేల జ్వరం. తెల్లని దాకా గింత నిద్రపోలే. నిన్న పొలం దున్నిండట కదా. లేవకుంటే ఎట్లా బిడ్డ? వాళ్ళకి ఎవరు దొరకాలి? ఇది పనుల సీజను, మంది దొరుకుతాలా? రాత్రి 2 సూదులు కూడా వేయించిన్నే. గింత బుక్కడు తిన్నాడు కూడా తినలేదు. ఇక ఇప్పుడు జ్వరం పెట్టుకుని వచ్చి ఏం పని చేస్తాడు చెప్పాడా? ఏమో గండం చల్లకుండా ఏమో అన్నట్టు ఆదిల్లోకి ఇట్లా చేయబట్టిన తల్లి. ఈ పనుల సీజన్ తప్పిస్తారు ఎవరన్నా? దవాఖాన నుంచి రేపు నాటు మరి తీసుకుపోతు కదా. సరే నమస్తే పటేలా. నమస్కారం సతీష్, నీకోసం వస్తాను రా. ఎందుకే నా కోసం ఎందుకు వస్తాను? కానీ నా పొలం దున్నేది ఉన్నది, ఇలా ఒక్కరోజు రాదురా. అయ్యో మల్లరెడ్డి పటేల్ నీ 3 రోజులకు పైసలు ఇచ్చిపోయింది కాదే. 3 రోజుల దాకా ఇంకా బయటకు పోయేటట్లేదు. 3 రోజుల పైసలు ఒకటేసారి ఇచ్చిపోయిండు. ఎట్లా కావాలరా? నీ జీతగాడేమైంది? మా జీతగానికి జ్వరం వచ్చింది అట్రా. జ్వరం వచ్చింది, నాకు వీలైతలేదు, నాకు అసలు లేవలేదని అంటుంది వాళ్ళ భార్య. నాకు రేపు నాటుకు 30 మంది వేసుకొని రావాలి కానీ పనికి ఇట్లా చేస్తారా వాళ్ళకు? నాకు రేపు 30 మంది కూలోళ్ళు వస్తారా నాటుకు. సారిగాడు ఇంటికా ఉన్నట్టు జ్వరం మరి మళ్ళీ పడిపోయి ఎక్కడన్నా బయట పడతాం వల్ల నీకు దొరకకపోయి బాబు. సరేరా, ఓకే పోతుంది.
3 hours later. ఇక చూడుకి తొట్లన్నీ తీసేయడా ఇద్దరు జీతగాళ్ళు ఉన్నట్టే నేను పని చేయక తప్పలేదు వీళ్ళని పెట్టుకోనేమన్నాం పెట్టుకోకేమన్నాం ఇక ట్రాక్టర్ డ్రైవర్ కానీ ఉన్నది వైభోగం రారంటే నాకేమైందని వాడు రత్తలేడు పాపం ఈ కొత్త పిల్లగాన్ని మాట్లాడుకున్న అయిపో వీడు మంచిగా దుంతాడు ఇక వీడోడు ఉన్నాడు తొండలు దోసిగాడు ఎందుకు అక్కర్రానోడు వీడు ఒడ్డు చెక్కి ఒడ్లు పెట్టరాని 3 రోజులే అనబట్టి చెక్కిందే చెక్తాడు పెట్టిందే పెడతాడు మెల్లారో మట్టికి దెబ్బ తాకుద్ది దంతాలు గుంజలు పర్వాలైతే చూతానెవరా ఇక రారా ఇటు రాకి తీర్తురా ఏంటి సెటు ఏంది కొడతారు బాగా ఒరుడే ఉన్నది నాకు ఇదే నర పనికి ఇదే నాకు ఈ మిగిలిన తోటలకి మీకు ఇట్టే ఉంటాయారా ఒక్కనే ఎంతగానో చేస్తారే ఏం కథ ఇక చూడు సేటు కాలుకు నిన్న సాయంత్రం కూర్చింది అయినా నచ్చి ఎత్తానా అబ్బో నువ్వు చేస్తా వెళ్ళిపోయింది ఒక మనిషి ఒక రోజు 2 ఎకరాలు ఒడ్లు చెక్కాలి ఒక రోజు పెట్టాలి మేము చేయలేదు వెనకటి నుంచి మీ లెక్కనే ఉండొచ్చు సరే మంచిది నేను పోతాను హాస్పిటల్ పోతానా ఆ ఒక్కరోజు లేచినాడుగా వాడిని పిలిపించుకొని చేసుకో అగో ఇప్పుడు నేను ఏమన్నాను పోతాను రా నేను పోతాను సరే నాకు సాధన అయితే సేటు ఏం చాలా ఏంది వదిలి పెట్టుకుంటా రేపు పొద్దున నాటరా మంచిది వాడిని పిలిపించుకో ఎవరిని ఏం మాట అనట్లేదు జీతగాన్ని నువ్వు మాట అన్నాడు రా పటేలు మాట అన్నందుకు అలిగిపోవుడే వాడికి జ్వరం వచ్చిందని వాడు అన్నాడు వీడు సీసాక కూర్చుందని వీడు పోతాడు ఏమో బావా ఏడేడు లేకపోయే తల్లి అయ్యో పటేల బాగా జ్వరం వచ్చింది 3 రోజుల సంది గింత లేత్తలేడు నేను చెప్పలేదా బాగు జ్వరం వచ్చిందా బుక్కడ పువ్వు తింటలేడు కదా బాగా గట్లెక్కిరిత్తనమేంది పటేల దవాఖాన కూడా తీసుకుపోయినా డాక్టర్ మందులు కూడా ఇచ్చిండు రక్త పరీక్ష మూత్ర పరీక్ష అన్ని చేసిండు అసలు పని అంటే ఏం తెలుస్తుంది నీకు పని విలువ వెళ్తుందా నీకేమన్నా లేపుతా పని ఏంది పటేల ఏమో ఇంట్లో కూతానవేంది ఇంట్లో కూడా కాదు వాడిని గుంజుకొచ్చి కుక్కని కొట్టినట్టు కొడితే ఇప్పుడు ఎట్లా పడితే గట్టిన మాట్లాడుతున్నావేంది పటేల ఏమో మర్యాద లేకుండా మన లేకుండా మర్యాద మన్నేంది మరి ఏం మాట్లాడతాను నేను పైసలు ఎత్తుకొచ్చినాయి అనుకుంటా మీ మీద కచ్చుకుంటా ఇంట్లోకి వస్తా అని మాట్లాడుతున్నావేంది చూసిన ఒకటి తయారు చేసి పెడతాను మీ మీదకి వస్తాను మరి నువ్వు ఇంట్లోకి ఏమిటి కత్తావు పటేల అన్నుంటే గిడుండి మాట్లాడాలి కానీ అవద్దని చెప్తానా లేకపోతే నా మొగని ఇంట్లో ఉంచుకొని నీకు పనికి పంపొద్దా అనుకుంటానా ఏమో నీ సంగతి ఎవరో తెలుస్తుంది ఇంట్లో ఉంచుకో ఇంట్లోనే ఉంచుకో మంది సమ్ములు మాకు బెల్లమన్నాడు తినుళ్ళు ఉండుల్లి మేమేమన్నా గట్లనే కనబడతానవా ఇవరకు ఉన్నాడు జీతం అట్నే వేసిండు ఎప్పుడన్నా బాబా 2 లక్షల రూపాయలు బెండలు దారపోసిన నీకైతే న్యాయం కాదు ఇది నీకు పనికి జీతం ఉంటానంగానే నేను అన్నా అద్దయ్య ఆయన 60 కట్టం చేపించుకుంటాడు చక్కగా చూసుకోడు కడుపుకు బుక్కడి తిండి కూడా పెట్టాడు ఇక మీ పటేలం అయితే ఎప్పుడు గులుగుతుంది బుక్కడి తిండి పెడితే సత్తరా నీ మొగని కుర్చీలో కూర్చుండబెట్టి పూటకో కూరేసి సాత్తేంది మంచిగా కూర్చుంటాడు జీతగాళ్ళనంగా గొడ్లనంగా మంచిగా తినబెట్టుకుంటా పని చేపించుకుంటా వాళ్ళు చేస్తారు కానీ ఊకే ఒకటే ఎట్టి సాకి చేయమంటే ఎట్టకెళ్ళి చేస్తాడు పొద్దున్న దాకా చేసేసేస్తాడు రాంగ బతబందం అన్న పైసలు ఏవో నీకు ధైర్యమే రాదు పిసినారు పట్టేలు నువ్వైతే పూటకో కోటలు తాగుతుంది నా ఇల్లు అమ్ముకోమని నీ మొగన్ని 2 లక్షలు పెట్టి నువ్వు అప్పు కట్టుకున్నావు కదా నాకు పనికన్నా తోలు నా పైసలు నాకన్నా మరి అంతే 2 ముచ్చట్లు పైసలు ఎట్లా వారుతారు పటేలా నీకు జీతమే ఉండే నీకు వచ్చి పని చేయనే బట్టే ఒక 2 రోజులు చేయకపోతేనేమో బాగా లవ్లు పెడతానా 2 రోజులు అంటే ఇది నాటు మూమెంట్ నాటు ఇడిచి పెట్టే వాళ్ళని పోతారా అరే జ్వరం వచ్చింది ఇప్పుడు జ్వరం వచ్చినోడు మంచంలో వాళ్ళకెళ్ళి లేస్తలేడు సావంగా కూడా వచ్చి పని చేయమంటావా చెప్పు మరి ఆడేమన్నా అయితే నీదే జిమ్మదారా నాదే జిమ్మదారు పంపో అట్లనా నువ్వు జరగనని నేను లేపుకత్తా చెప్తాను మీ మీదకి వచ్చినావు అనుకో మన నలుగురు పిలిచి మాట్లాడితే నువ్వు పటేల్ అన్న మర్యాద కూడా ఉంటుంది చెప్తానా కథం ఓడి సంపాదించుకున్నారు కథ నేను పిలిపించి మాట్లాడతా పటేల్ మర్యాద ఉండదు ఇంకే నల్కడి పని ఇదిగా మరి ఎట్లా మాట్లాడతాడు ఇంటనే కదా అంటే పిలిపించుకోపా వచ్చి మాట్లాడతాపో పానమచ్చలన్నా మోహన్ ఏం చేయమంటావు సావమంటావా పిలిపించు కాదు నీ సంగతి చెప్తా పో భగవంతా రామా ఓ అడ్డమైనోడా అరే లే ఆ చిన్నబాబు వచ్చిండు పొట్టు లొల్లి పెట్టిండు అని లేవయ్యా నీ తాగుడు మీద మన్నువయ్యా ఆయన ఇచ్చిన పైసలన్నీ తాకుండా తనని ఆడుకుంటూ మంచిగా అంటాను ఆయన ఇంట్లో చెట్ల లొల్లి పెడతాను చూసినావా నిన్నంటే జ్వరం వచ్చిందని అటో ఇటో జ్వరం పంపించిన బూరకిచ్చి చెప్పి చిన్నబాబు వచ్చిండయ్యా నిన్న జ్వరం వచ్చిందని చెప్తే సపరేక వేయండు సూంచు దావకల్లా అని మళ్ళీ వచ్చిండు ఇవాళ పొద్దున బట్టి ఒక 2-3 సార్లు వచ్చిండు లొల్లి పెట్టుకుంటూ వేయండు అర్థమైన ముఖంలో కట్టే ఏం చేయాలంటావేంటి పైసలు ఇచ్చిండు తాకుంటూ తినుకుంటుంటావు జీతం ఉన్న కాడ ఊకుంటాడా పోయి పని చేయకపోతే ఎందుకు కొడతానమే పని చేసినాక కనీసం ఆ 1 కోటి మందం పైసలు ఏమన్నా ఇస్తలేడు సాయంత్రం పూట పొద్దాక పని చెప్తాడు ఉంచలేడు టైం సర్ది ఎత్తలేడు ఏమి అని నేను ముందుగానే చెప్పినా కదా ఆయనకు పని బాగుంటది అయ్యా అద్దు అంటే ఇన్నవా అప్పుడేమో సొత్తివి ఇప్పుడు సొచ్చేలాక సోమలింగం సొచ్చినాక రామలింగం అంటే ఊకుంటాడా తలకాయ నొత్తానే తాగుతాను ఏదా
పైసలు తెచ్చినట్టే మింగబడితే కూర్చోబడితివి. పోయిందా ఇప్పుడు ఏండు చెప్పకపోయినా గ్లూకోజ్ ఎక్కినా వాళ్ళ పెండ్ల ఆమె కూడా నిన్న రోడ్డు మీద ఒకటే లొల్లి ఎరికేనా? అట్లా 52 వద్దులు అయితే పని పడుతుంది. తర్వాత పోవచ్చు నిమ్మలంగా పని ఉండదు ఉండదు. ఇప్పుడు పని వచ్చేదాకా నువ్వు చాపుకొని అంటే మరి ఆయన ఇచ్చినా నూకుంటారా? నువ్వు చూసుకునేది ఇంకా మరి పని చేసుకున్నానికి నైట్ పూట బత్త పైసలు కోట్ల మంది పైసలు ఇక శాతం అవుతలేదా? అది మరి ఆయన ముఖం ముందు గిట్లా అడగపోయినావు? ఏమడుగుతారు ఎన్నిసార్లు అడుగుతారు? గిట్లా చేస్తేనే తెలిసేస్తుంది. ఏం కాదు నువ్వేం కాదు. ఇప్పుడు ఏమన్నా లాస్ట్ కు పిలిపిస్తా అన్నాడు. పిలిపించుకొని పోవాలి వాని పైసలు వానికి పడుతుంది. అట్లనా? ఇప్పుడు మళ్ళీ నలుగుట్లా పిలిపిస్తా వాళ్ళ ముందు మనం కదా నలభం అయ్యేది. రమేష్ రెడ్డి ఫోన్ చేసిండు ఆల్రెడీ రాబోయే అని కూడా చెప్పిన. వాడు కూడా పోతలేడట. ఇద్దరం కలిసిపోయి ఆడ భయం తెచ్చి వాని మొగను వాని వాడుతుంది. ఏంది ఇప్పుడు మళ్ళీ ఆయన కంచెలు భయం తెచ్చి ఈయనకి ఇస్తావా? ఈయనకి ఎగ్గొడితే ఊరుకుంటాడా? ఈయన ఇష్టం. ఇంకా అంత చెప్తే ఆయన నలుగుట్లా పిలిపించి పంచాయతీ పెడితే నీకు రోగం తిరుగుతుంది. నాలుగు ఎంక పోతాం కదా కొన్ని ఇల్లేవే. అరవింద్గా ఓరే అరవింద్గా ఓ ముసల్దానా ఉన్నావే ఓ ముసల్దానా? ఎవరయ్యా? అయ్యో పటేల నువ్వా? నేనే. ఏంది జీతం రాలేదేంది? వాడు మనవడేనంట. నువ్వు పటేల లొల్లి పెట్టకు. నా మనవనికి ఇంత పొడుగు సీసవక్క కూర్చింది పటేల. లేత్తలేడు, అసలే లేత్తలేడు. నిన్ననే 500 ఇచ్చి దవాఖానలో చూయించుకోరా అన్న. అక్కడ పొలం కాడ ఒడ్లు పెట్టేది ఇడిచిపెట్టే నేను పోతానా? 500 తోటి చేయించుకోరాదని అలిగి వచ్చిండు. పొద్దున నాటరాజరా నీ దయారా డాక్టర్ సామాన్ దగ్గర చూయించుకోరా అని చెప్పిన. 500 ఇచ్చినావు కానీ పటేల ఈయన గోళీలు తెచ్చుకున్నాడు, ఇంత 90 తెచ్చుకొని పన్నాడు. అస్సలు నిర్దపోలే పోరాడు, అస్సలు నిర్దపోలే పటేల. దండం పెడితే లొల్లి పెట్టకు. అరే మరి నా నాటేడా పోవాలి? అసలు ఉన్న పని పిలిపే ఫస్ట్. నాటకం అయితే అయ్యో అయ్యా లేరా అరవిందు? లేత్తలేడయ్యా నాకు దేవుడా, నేనేం చేయాలి? లంగలు కాదు పనికి రారు. అరవింద్గా ఓరు అరవింద్గా రారా బయటికి. నేను అత్తే మాత్రం తండుకుంటే తీసుకొస్తా. మరి బయటికి చెప్తానా? ఏంది పటేల గంతగానో లొల్లి పెడతాను? నేనే లొల్లి పెడతాను నాన్న తల్లి. అరవింద్ రారాదురా. అబ్బో పైలోను ఇంత లోతు గుచ్చుకపోయింది. నమస్తే పటేల. నమస్తే. ఏంద్రా ఏ కాలుకురా? నిన్న గీ కాలు చూపిస్తు కదా, ఇప్పుడు గీ కాలు వస్తుందంటాను. లేదు అదే 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 బా నీ బాంచను పెద్ద ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా ఇంత తలడి 2 తలడి ఇచ్చినంత. ఇప్పుడు జీతం ఎందుకు రాలేదురా? కూలోళ్ళు వస్తారా 40 మంది. ఏంది పడేలా గట్లంటావు? కాలు నొత్తుందంటే గట్లంటావు? వాడికి అది సావా ఏంది? ఏడికి వచ్చేస్తాను సవగడ్డ పడి సత్తాడట. వీనికి సావ వచ్చిందట సత్తాడట. ముసల్దానా నిన్ను నమ్మి పైసలు ఇచ్చినా కాదే నీ దౌడలు దగ్గర పడా. మా పేరమ్ముడు పోయిందా ఊరమ్ముడు పోయిందా? ఏందయ్యా నీ పైసలు అన్నాక ఇష్టంగానే లొల్లి పెడతాను. ఇడకపోతే ఇంకొకటి ఉంచుతానా మనవన్ని? అరే సత్తాన్ని కంట్లీలు పెట్టి చూస్తావా పటేలా? ఎంతో తెగపడ్డారా. నా నాటు మోసం చేసిందే కాక నా వ్యవసాయం కూర్చి చేసినారన్నారా. మిమ్మల్ని సాయంత్రం పిలిపిస్తా, ఆడ చెప్తా మీ సంగతి. ఏంది పిలిపించలేదు? నాకు అర్థమైతలేదు. ఏం పిలిపించలేదంటున్నారా? పిలిపించలేదంటున్నారా? కొడితే మళ్ళీ తప్పు తీస్తారు అయ్యా. సపరేట్గా మీ ఇంటికి సత్తది పడేలా. అద్దురా నువ్వు రాకు, ఇక జీతమే రాకే. ముసల్దాన్న జీతం తోలకు. నా పైసలు నాకు భారీ. నిన్న అప్పటికి పెద్ద మనుషుల దగ్గర పిలిపిస్తా, ప్రశాంత్ దగ్గరికి శంకర్ దగ్గరికి. గట్లా అన్నావు? అంతేరా. నేను ఏమన్నా ఏం చేసిన? అరే బాయ్ పిలిపించుకొని ఏం చేస్తారా? చడబా ఏం కూరనే చేపలు అన్నా. 2 hours later. వాడు అరవింద్ గారు వస్తాడా? వానికి ఎరుగా పిలిచినవారా? నా జీతగాళ్ళు ఉన్నారు, ఎవ్వరికి లేరురా జీతగాళ్ళు. ఏం బాగా పిలిచినా కానీ చిన్నది. నమస్తే నమస్తే. నమస్తే అమ్మ. చూడు ఎట్లున్నారు? ఏమేంద్ర అరవింద్ గిదేనా నీది? జీతం పోతే వాడు కాదురా. జీతం బదులవా అంటే 3 రోజుల నుంచి నేను ఒక్కనే చేస్తానా? ఎంత చేసినా కానీ చేయని పేరు చేస్తాడు. పిల్లగానికి అది అడిగిచ్చింది. ఏంటిది ఏమైందిరా? తీసవక్క కూర్చుంది. ఈసాక చూస్తే దవాఖాన పోవాలి, చూపెట్టుకొని రావాలి, తెల్లారి పనికి పోవాలి. దవాఖాన పోయి చూపెట్టుకొని వస్తా అని చెప్పిన. దానికే పంచాయతీ పిలిపించిండు, ఇంటికాడ వచ్చి లొల్లి పెడతాడు, అంగడి చేస్తాడు. ఏంది అసలు? అరే నువ్వు మంచి నువ్వేమే చెప్పకపోతే పోరని సీసాక కూర్చుని అన్నది. అరే నేను పని చేసి నేను ఓట్లు పెట్టుకుంటాను. నా 2 జీతగాళ్ళు ఉన్నాక నేను ఓట్లు పెట్టుకుంటా అంటే, అరే ఎన్ని రోజులు చేస్తావురా పని అన్నందుకు పారాడేసి ఏంది నాకు సీసాక కూర్చుకపోయింది. నేను పోతానే పోని వచ్చిండు. పోతేరా అమ్మ దగ్గర 500 అడుక్కొని దవాఖానలో చూయించుకోరా అన్న. ఇవాళ నా నాటు ఎత్తిపోయింది. 30 మంది ఆడోళ్ళు వచ్చి నన్ను తిట్టుకుంటా వేళ్ళు. నేను ఎవరో చెప్పుకోవాలరా? నాకు నా పైసలు ఇస్తారా? జీతం మాత్రం 2 అడుగురా, నాకేం అక్కర్లేదు. ఇక అవునా? ఇప్పుడు ఆయన పటేలు, మేము జీతగాళ్ళం. మా ఇంట్లకు నేను మాట్లాడుతా అంటే ఇల్లు చూసుకొని వస్తాడా? అది పద్ధతేనా? నువ్వు ఆయన కూడా అడగద్దా మరి? చూసుకోని పోయినా అనే
ఏం చేస్తాను లేపుదాం పాన అన్న గిట్లా ఆ గిట్లా గిట్లా అన్న ఇట్లా పోతావా? నేను పోతాను ఉరికత్తాడు. మీదికి వస్తాను, ఆడి మనుషులు కనిపిస్తాను, మగ మనుషులు కనిపిస్తాను. ఆమె అంటుంది ఆమెకు మొక్కాలే. మొక్కాలే ఇంకేం మాట్లాడతాడు? ఆయన 2 లక్షలు ఇస్తారట, మేము తినుకుంటే తాడుకుంటే తవరాలు ఆడతారన్నమాట. 2 లక్షలు ముట్టినాయా? 2 లక్షల రూపాయలు అటు ముట్టాయి, 1,10,000 రూపాయలు వీడికి ముట్టాయి, 50,000 అప్పు ముట్టింది. నాకు రేకులు లేవు బిడ్డ అన్నది ముసల్ది. మొత్తం నగదే ఇచ్చినావు? మొత్తం నగదే తమ్మి. అరే అరవింద్ గిట్లా నగదు ఇచ్చిన తర్వాత రాకుంటుంటారా? కాదు ప్రశాంత్ అన్న, నగదు ఇచ్చిండు బరాబరే. ఇంటికి వచ్చి నీ మనోడేడి, వాడు పని కత్తలేడు, వాడిని చీరుతా, వాడిని నరుకుతా, 50,000 ఇప్పుడు నరుకుతా, ఇప్పుడు చీరుతా. నాట ఆగింది అలా చూస్తారానే ఇట్లాట. అరే కానీ నేను ఎడిపోతా చెప్పా. అరే ఆ సామికి బాధ ఉండదారా మరి? 30 మంది వచ్చాడు కూర్చున్నారాడా? కాయ ప్రశాంత్ అన్న 3 రోజులు చేసిన పొలంలో, అంటే సావనైంది పొలంలో వాడి కాలుగా సీజన్ ఒక్క గుచ్చుకపోయింది. అందుకనే హాస్పిటల్ పోతా అని చెప్తే అంగడి చేసిండు. నా ఇజ్జత్ అంతా ఇస్తాడు. ఏందన్నట్టు అంటే నువ్వు ఒక్కనే చెప్తాను వారా పని కూలీలు వస్తలేదు మరి ఎవరైనా ఉన్నారు అడిగి. అరే అది 2 ఎకరాలే, 2 ఎకరాలకు 2 జీతగాలు ఉండగా కూలీలో పెట్టిన అని ఇప్పుడు. అంటే నీకు జీతగాలు ఏంది? నా మొగడు నీకు ట్రాక్టర్ పనికి వస్తానన్నాడా, బురద పని చేస్తానన్నాడా? నీ మొగడు పనికి వచ్చి అంటే ట్రాక్టర్ దున్నితే నారు మోసులు ఉన్నది కదా, ట్రాక్టర్ కట్టుకుంటే ఆ మళ్ళీ ఇస్తాడు జీతగాడు. వీడు ఆడ పని చేస్తాడని నేను చూసుకుంటున్నా. ఆయనకు ట్రాక్టర్ డ్రైవర్ ఉన్నా నా మొగన్ని పిండి బత్తాలు ఎమ్మంటాడు, ఒట్లు చెక్కమంటాడు, ఒట్లు పెట్టమంటాడు. మరి పొద్దున్న దాకా గొడ్డోలు ఎత్తే కనీసం పోగా బత్త మంది మన పైసలు ఇయ్యాడా? రోజు పూట కొడితే నీ మొగనికి వాళ్ళు మాట్లాడతారు కదా. అబ్బా అవి వచ్చిండే ఆయనకు జ్వరం వచ్చి సలసలు మసులుతాడు చూడు. ఇక్కడికి వస్తుందండి శక. జ్వరం వచ్చిందో నువ్వు పిలవంగానే వచ్చినావు, పండలేదు మరి ఆమె వచ్చి మాట్లాడు కదా. వీటికి ఎక్కిరిస్తాను నేను నిలబెట్టి మెల్లమెల్ల తీసుకొని వచ్చిన మాకు వచ్చిన పంచాయతీ పెట్టించి నువ్వు మాట్లాడుతావు, పొద్దున్నాక నువ్వే మాట్లాడతావు. కానీ పైసలు ఇచ్చినావు, జీతం జీతం మాట్లాడుకున్నావు, వాళ్ళు జీతం మాత్రమే వచ్చినావు. నువ్వు ఆగిగా చెప్పినావు కదా, ఆ పోరాగల మేము అడుగుతా ఆగరాదు. అడుగులే మరి ఆగి నువ్వు కోసేపా. ఇగో అరే శంకరి నేను మళ్ళీ చెప్తానా, పైసలన్న భార్య లేడే నాకు జీతం అన్నది వాళ్ళు రేపు వెళ్ళిద్దరు. ఇప్పుడు మేము పనిలేక కూర్చున్నాం మేము కానీ తీసుకోపో మరి వాళ్ళు వస్తే. ఇగో శంకర్ అన్న అట్లా కాదే, పని పోతాం 6 గంటలకి అతని ముందరికి పిలుతాడు, పోతాం సాయంత్రం 7 అవుతుంది. కనీసం పోయేటప్పుడు మరి ఇంత పని చేసిన సంతోషంగా ఏమైనా తీసుకుని వస్తాం కదా, అట్లా అయ్యాడు. మధ్యాహ్నం టైంకి భోజనం ఎత్తురా తేడు, ఏదేదో పట్టుతారు కూరలు, అయినా కూడా ఎట్లా తింటాం. అంత అయిపోయినాక మాటలు ఇట్లనే చేస్తా అంటే ఊకెప్పుడు పెడతాడు, చేసి ఎప్పుడు పెడతాడు. నేను ఏమంటానంటే ఆయన ఒక మాట అంటాడు, జీతం పోతారా పైసలు ఇస్తారా? అరే నువ్వు నీ సమస్యలన్నీ చెప్పినావు, అడుగుతా నేను. ఇప్పుడు నీకు కడుపు ఇంత తరుచుకుంటే నేను పని చేస్తావు, ఆ సంగతి మన తెలియదా? కడుపులో కసరలేదు ఏం పని చేస్తావు తమ్మి? ఇప్పుడు అదంతా కాదే, నాకు శాతం అయితే లేదు, 2 రోజులు అయితే అంచేరని కాబట్టి ఇప్పుడు నేను ఆడ పోయి ఏం పని చేయాలి చెప్పు. పోయినావా? పోయినా నేను 2 సూదులు వేసుకున్నా చెప్పిండు డాక్టర్. ఏమనడుతుందా ఈడ? ఇప్పుడు డాక్టర్ ఏమన్నాడు? నిన్న గ్లూకోజులు పెట్టిండు. ఇప్పుడు నాకు అసలే శాతం అయితే లేదు, ఎట్లా పోమంటో చెప్పు. నేను పోనా అంటలేను, పోతా. ఇంకో 5,000 ఇస్తా, పెద్ద చూసుకుంటా. ఇంకో 5 ఇస్తే మరి ఎవరు అనుకుంటున్నా నాకు అర్థం కాదు. పైసలు అటెలా 5,000 ఇస్తా 5,000 ఇస్తాను మాత్రం నీకే ఉన్నాయి పైసలు. పైసలు మాట్లాడినావు కానీ అరే నీ పైసలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, బడగిన ఇరికింది నువ్వు ఆగాలి కానీ వృత్తానం ఏందే? అదొక్కటే తప్పిందే. ప్రశాంత్ నిమ్మలాగా మాట్లాడి తెచ్చుకోవాలి వాళ్ళని కూడా. ఎంత అవస్థ పెడతాను. ఇప్పుడు డాక్టర్ ఈ కొట్టే పనులను కూడా ఇప్పుడు చెప్తాను మోక మీదకి వచ్చినాక. మరి ఇన్ని రోజులు చెప్పి లైనకు డాక్టర్ ఏమన్నాడు రా? అరే ఇప్పుడు మొన్న రెస్ట్ తీసుకోమన్నా డాక్టర్. రెస్ట్ అంటే ఇప్పుడు నాకు 5 రోజులు అవుతుంది. 5 రోజుల తర్వాత పోతావా? పోతా, ఒక 5 రోజులు కావాలి నాకు. పోతా మళ్ళీ తెల్లారి వచ్చి నాకు బువ్వ పెడతలేడు, నాకు పని బాగా చెప్తాడు అంట. అదే పోతా పోనట్లేదు నేను. ప్రశాంత్ మరి ఎన్నడన్నా చెప్పినా నీకు? ఒక మాట ఆగు. కాదు స్వాగతం, నాటంటే 40 మంది ఉన్నా అక్కడ చేతకాడ 40 మంది ఉన్నా అందది నాటు. రోజు టైం మీద మిస్ అయితే ఆయన ఏ వారం ఎట్లా బయట పడుతుంది? సరే నేను పోతా, ఇయ్యాల పోతా. ఆడ పానం గిర్రం అని తిరిగి ట్రాక్టర్ కింద పడితే ఇల్లు మున్నది అమరి అయినది, కట్టిస్తాడు అమరి ఏమన్నా. నువ్వు పడ్డా పడుతావు వాడ. నా ఇల్లు పుచ్చుకుందా గుట్టిగా బయట కూడా నా తొట్టిరిగింది నాకు 3 లక్షలు కావాలంటే ఎవరు పెట్టుకుంటాడు? నీకు దండం పెడతా. నీ మొగన్ని జీతం ఉంచుకుంటూ తప్పైంది, నా పైసలు నా కాడ భారీ. ఇప్పుడు నీకు జీతగాడు కావాలా పైసలే కావాలా? ఇదంతా కదా మీ వాళ్ళు జీతం వస్తారా పైసలు కడతారు? ఒక్కటే అడుగులు. రేపు పైసలు ఎట్లా కడతారే? మేము జీతం రానంటారా ఏమన్నా? అత్త అంటారా కదా. అరే దావకాన పోయి 2 రోజుల తర్వాత అత్తరు తీగ అట్లా అత్తా మీ నా పని అంతా తిరిగినాక నాకు అవసరం లేదు. వాళ్ళు అత్తరా పైసలు కడతారు? నువ్వేమంటారు అరవింద్? కాదు కానీ పైసలు ఎప్పుడు ఎక్కడి నుంచి తేవాలి మేము? మరి పనికి పోలి. సరే అన్న. ఇగో
ఆయన మాట్లాడంటే మేము బల్లేమే. సరే ఆయనకు నచ్చుతలేదు, మేము ఉన్నా కూడా మళ్ళీ పోయినా గట్లనే తిడతా అంటాడు. ఇక మాకెందుకు, సరే ఆయన పైసలు అడుగుతాను కదా, మేము ఆల్రెడీ అప్పు కట్టుకున్నాం, మళ్ళీ ఒక ఆడ చదరాలి కాబట్టి వారం టైం ఇస్తే మేము అవి అడ్జస్ట్ చేసుకుంటాం, ఆయన పైసలు ఆయన పడేస్తాం. అంటే ఇద్దరు ముచ్చట నువ్వే చెప్తాను, కూసే గాడి తెచ్చట మేసే గాడిని చెడ కొట్టిందని. అంటే ఇప్పుడు వాడు మంచోడేనా నీకు? మరి ఇద్దరు ముచ్చట చెప్తాను, మరి నీ ముచ్చట చెప్పు. నా ముచ్చట చెప్తానా, వాని ముచ్చట నేను చెప్తానా? నా ముచ్చట చెప్పంటే కాదు ప్రశాంత్ అన్న, నేను అన్నం తీసుకొచ్చినప్పుడు అంబర్ ప్యాకెట్ తీసుకురా పాటిల్ అని చెప్పిన, తీసుకొచ్చినావా? అంబర్ ప్యాకెట్ తీసుకురా, అంబర్ ప్యాకెట్ గురించి పని పని చేస్తారు ఎవడన్నా. తీసుకురాడు, ఇంటికి వచ్చాము లొల్లి పెడతాడు. నీకు అంబర్ ప్యాకెట్ విలువ తెలుస్తలేదు, అసలే మొత్తం అలానే ఉంటది. బువ్వ కూర మందు కన్నా అంబర్ ప్యాకెట్ చాలా ముఖ్యం వాళ్ళకు. మరి రాకాలి రజితం, నీకున్నాడు కదా రజితగాడు. పైసలు కడతావా పనికి పోతావా? వారం తర్వాత చెప్తాను. ఏం చెప్తావు? వారం తర్వాత పైసలు ఇచ్చేస్తాం. ఇచ్చేస్తావు పైసలే, పనికి పోయిగా. పోను, ఇంటికి వచ్చి ఇచ్చే తీసుడు మన తంత సీరుతా ఇవన్నీ నాకు అద్దు. ఆ కాల్లో పెట్టినరా మరి ఇప్పుడు రౌతం కారింది అక్కడ దాకా. నువ్వు ఎటగారం మాట్లాడు, గట్లత్రే జీతగాలను ఉంచుకునే పద్ధతి తెలవాలి వాళ్ళను. తెలుసుకో పటేలా, జీతగాళ్ళు అన్నప్పుడు ఇంట్లో మనుషులు ఎక్కువ చూసుకుంటే నువ్వు మాట్లాడకు. వీళ్ళు ఇద్దరు ఒక్క పని చేసుకోలేరే, ఇక వారం తర్వాత వాళ్ళు పైసలు లెక్క అయిపోయి పేపుతారట. ఇక నీ పైసలు నువ్వు తీసుకు. మీది మీదకి వచ్చిందనుకో ఆ పైసలు కూడా చెప్తానా. వారం నాడు పైసలు ఇవ్వకుంటే ప్రశాంత్ నేను ఏం చెప్తాను నాకే తెలియదు. నువ్వు కూర్చోవే, ఊకే ఎందుకు లేస్తావు, నీ విలువ పోతుంది. అరే నువ్వు పటేలు వాళ్ళ జీతగాళ్ళు కావాల మీదకి ఎట్లా పోతే వాళ్ళు ఒక మాట ఇచ్చి పెడితే నీ విలువ ఎక్కడే. బండ కింద చేరికినప్పుడు మెల్లగా తీసుకోవాలి. ఇప్పుడు వారం అన్నారు కదా, వారం రోజులు గిన్ని రోజులు ఆయన ఒక వారం ఇక ఇంకో పనిని చూసుకుని అంతా. బాబు ఏమంటాంది, నీ ఊళ్ళు ఉంటలేదా, నాకు ఊరు లేదా, పాడలేదా, ఇల్లు లేదా, ఇరువట్లేదా, ఎటుపోతాను మేమని వాళ్ళ పాపం అని బట్టి. సరేరా శంకరి, సరే అందరికి జీతగాలన్నారు, నాకు జీతగాలన్నారు, మీరు ఎట్లా చెప్తే గట్లంటే వారం నాడు పైసలు ఇప్పిల్లు నాకు. ఇంకేంది పెండ్లం పటేలా ఓదిక్కు గులుగుడు, నువ్వు ఓదిక్కు గులుగుతా అంటే మాత్రం మేము రూపాయి కట్టాం ప్రశాంత్. వాళ్ళ జోలి పోకి వారం రోజులు ఇంకేంది, వాళ్ళని మందలి వాళ్ళ మందలియకు వారం రోజులలో మీరు కూడా తెచ్చి కట్టులు అంతే. ఇక అయ్య కాళ్ళలో మొక్కి పట్టుకొచ్చిస్తావు, నువ్వు కూడా ఇంత లేవన్నా చూసుకో. అంతేనారా? బరాబర్ కట్టాలి మరి. ఇలా మంగళవారం మళ్ళీ మంగళవారం వరకు పైసలు పట్టుకురావాలి. పండ్లు ఆయన చూడు, ఆయన పటేలాట పండ్లు ఎట్లా కొరుకుతాడో చూడుర్రి. నువ్వు ఎగిర పడకు, వాళ్ళ జూలి పోకు, వారం దాకా చూద్దాం. వారం తర్వాత వాడు ఎట్లా పైసలు కట్టడో చూద్దాం. ఇక వాడికి ఏ నుంచి వస్తాయి పైసలు, ఇవాళ దగ్గర నుంచి పట్టుకొస్తాడు. మామూలు కాదు కదా 2 లక్షలు 1,50,000 అంటే ఈ టైంలో ఈ కరువులా. పైసలు తీసుకున్నారు, దగ్గర పెట్టుకున్నా నేను పనికి రాను, నాకు జ్వరం వచ్చింది, నాకు కాలు నొప్పి అని ఇద్దరు డ్రామాలు చెప్తారు. ఏం చేయలేడు కదా, ఏం చేయలేడని ఎంత మొత్తుకుంటాను ఎరికని. అరి గోస పుచ్చుకుంటాడు. అంబర్దే అంటాడు వాడు, పాన్ బార్దే అంటాడు. చూద్దాం, నువ్వేం రందిపడకు. ఈ వారం రోజులు గ్యాప్ ఆగుదాం. సరే సరేపా, ఏదేమైతే